నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే మనవి చేస్తున్నాను. ఏమి చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని నేను ప్రశ్నిస్తున్నా. ఏం చేశారండి ఆయన? ఏం చేశారు? ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడనే తప్పించి ఆయన ఏం చేశారు? ఏం చూసి ఓటేయాలి మేము? 16 కేసుల్లో A1 ఛార్జ్ షీటెడ్ క్రిమినల్ అండి, ఎకనామిక్ క్రిమినల్ హీజ్. ఏం చూసి ఓటేయాలి మేము? ఎందుకు ఓటేయాలి? రాష్ట్రంలో జరిగే ప్రతి గొడవకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో లింక్ ఉంది. మొన్నటిదాకా కోడికత్తి కేసు అన్నారు, అది వాళ్ళ అభిమానే చేశాడు. తర్వాత డేటా చోరీ అన్నారు, అది తెలంగాణ సీఎం కేసీఆర్ కేటీఆర్తో చేతులు కలిపి వెనుపడి పొడిచారు. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అన్నారు, అది ఇంటి దొంగలే చేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేశారని చెప్తున్నారు. ఏం చూసి పెట్టాలి మేము? ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి లేవండి. ఒక సెంట్రల్ మినిస్టర్ హోదా అతను పెట్టుకుని చెప్తూ కొట్టాలంటాడు, సీఎం అభ్యర్థిని పెట్టుకుని తుపాకీతో కాల్చాలంటాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి. నోటి మంచిదని లేదు, ఇంకా నీకు లీడర్షిప్ క్వాలిటీలు ఏముండే మేము ఆలోచించాలి. ఏ విధంగా డెవలప్ చేస్తారు మీరు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. A1 ఛార్జ్ షీటెడ్ 16 కేసుల్లో మీరు సమాధానం చెప్పి ప్రజల ముందుకు రండి. మీరు వస్తే వీధికి ఒక రౌడీ పడతాడు. ప్రతిపక్షంలో ఉండి నిన్ను గొడవలు చేస్తున్నారు మీరు. అధికారంలోకి వస్తే జగన్ బతకనిస్తారా? లేదండి, లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి జరిగింది. మధ్యాహ్నం దాకా, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా గుండెపోటు అని చెప్పారు. 1 గంట నుంచి కత్తిపోటు దాడులు అని చెప్పారు. అది ఎవరు? రక్తం మరకలతో పడి ఉన్న మనిషి గుండెపోటుని ఎవరైనా అనుకుంటారండి? బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు హత్య చేయించండి, బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక డిగ్నిటీ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉండటం మా ఏపీ ప్రజల దౌర్భాగ్యం అండి. మా చంద్రబాబు నాయుడు గారు ఎంత డిగ్నిటీగా, ఎంత హుందతనంగా వ్యవహరిస్తారో అంత వర్స్ట్గా ఉన్నారండి. అదే సార్, ఇప్పుడు ఇంత లోటు బడ్జెట్లో 2014 రాష్ట్రం గెలిచింది. ఇంత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం పెట్టుకుని కూడా ఆయన ఎన్ని ప్రాజెక్టులు తెస్తున్నారు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఆంధ్ర ప్రజలు మొత్తానికి తెలుసు. 200 ఉన్న పెన్షన్ 2000 చేశారు. ఒక విట్ యూనివర్సిటీ, ఒక SRM యూనివర్సిటీ, ఒక కియా మోటార్స్ కోసం తమిళనాడు పోటీ పడింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి ఆంధ్రాకి వచ్చిందండి. ఒక తమిళనాడు ఎమ్మెల్యే డైరెక్ట్గా చెప్పిన మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. కాబట్టి నేను ఆంధ్ర ప్రజలు ఒకటే మనవి చేస్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు కొట్టేయండి. ఆయన డిగ్నిటీగల నాయకుడు, డెవలప్మెంట్ చేస్తాడు. ఆల్రెడీ హైదరాబాద్ని, తెలంగాణ డెవలప్ చేశాడు. ఇక్కడ కూడా డెవలప్ చేసిన ఆశాభావంతో చేస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.